ఈరోజు నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా సేవా భారత్ అనే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చేపట్టింది. ఈ సందర్భంగా బాగంబర్పేట డివిజన్లోని ఈ యొక్క కష్టమకుంట గవర్నమెంట్ హై స్కూల్ దగ్గర బాగంబర్పేట డివిజన్ జగన్ మరి వాళ్ళ బృందము అధ్యక్షులు వారి భాగంలో అందులో భాగంగా ఈ భాగం అనేది ఈ రోజు ఈ కార్యక్రమాన్ని అనేది చేపట్టడం జరిగింది. మరి ఈనాడు నుంచి గాంధీ జయంతి వరకు సెప్టెంబర్ 17 నుంచి మొదలుకొని గాంధీ జయంతి 2వ తారీఖు వరకు ఈ కార్యక్రమము యావత్ భారతదేశం మొత్తం మీద కూడా ఈ కార్యక్రమము మరి అంతా కూడా స్వచ్ఛంగా ఉండాలని స్వచ్ఛ భారత్ పేరుతోటి మరి పరిశుద్ధం ఎక్కడైతే జరగదో అక్కడ ఈ కార్యక్రమాలు మనవంతు కర్తవ్యం, మేమే అంతా చేస్తామని కాదు, మనవంతు కర్తవ్యంగా మనవంతు భాగంగా ప్రతి ఒక్క డివిజన్లో ఏదో ఒక బస్తీలో మరి చాలా మట్టి ఉన్న దగ్గర చెత్త ఉన్న దగ్గర అందులో మరి గవర్నమెంట్ స్కూల్ దగ్గర చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమాన్ని మరి నిరంతరం ఉంటుంది, అంతే కదా, నిరంతరం ఉంటుంది, ఇవాళ కాదు నిరంతరం అని ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని మేము తప్పకుండా ముందు కూడా ఇంకా ఎన్నో విధాలుగా ముందుకు కొనసాగించి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మరి అనేకమైనటువంటి భారతీయ జనతా పార్టీ జగన్ బాగంబర్పేట డివిజన్ ఆధ్వర్యంలో జగన్ అధ్యక్షుడు వాళ్ళ బృందము మరి పార్లమెంటు కన్వీనర్ అజయ్ కుమార్ గారు, సెంట్రల్ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు రమేష్ గారు, పెద్దలు గౌరవనీయులు ధనంజయ అన్న గారు, మరి సంబంధించి హెల్త్ కు సంబంధించినటువంటి హరినాథ్ గారు సూపర్వైజర్ వాళ్ళ బృందం కూడా చాలా కష్టపడి పనిచేశారు. ఇంకా చాలా మంది కూడా భారతీయ జనతా పార్టీ లీడర్లు వాళ్ళందరికీ పేరున చెప్పాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది. కాబట్టి దయచేసి ప్రజలంతా కూడా సహకరించాలి. దీంట్లో వాళ్ళు ఒక్కరే కాదు, మేము ఒక్కరమే కాదు, పారిశుద్ధ కార్యక్రమము నేను ఈ సందర్భం ఒకటే మనం చేస్తున్నా, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్లకు అవినీతి అనేకం జరుగుతుంది. మరి పారిశుద్ధ కార్యక్రమాలు కూడా బస్తీలు విపరీతంగా పుట్టలుగా పెరిగిపోతున్నాయి. కాబట్టి మరి స్టాఫ్ను కూడా పెంచాలి. ఉన్న వాళ్లతోనే రక్తం పీలుస్తున్నాం, అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. దీనికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా దీనికి సపోర్టుగా ఉంటాము. అప్పుడు 1-2 బస్తీలు ఉండే, అప్పుడే స్టాఫ్ ఉంది అంతే. మరి ఇంకా పెంచాలని ఇంకా యూనిట్ కి 15 మంది మరి కార్మికులు 3 మందో 4 మందో ముగ్గురే కామాటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇంకా యూనిట్లు పెంచాలని సందర్భం మనం చేస్తున్నాం. దీనికి ఏ మద్దతు అంటే ఆ మద్దతు నిలపడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. భారత్ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం.